దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మరి ఈ సమయంలో ఆరాధనకు చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలతోనూ, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయ మేలు పొందుతూ మరి ప్రభుని మహిమపరుస్తున్న మీకు కూడా ప్రభు నామములో అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని వాక్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి సమస్త మానవులందరి కొరకు కలవరిశలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు మరి ఆత్మీయ జీవితంగా అది మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పైన మరి ఈ సమయంలో నేను ధ్యానం చేస్తాను. మనందరం కూడా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. చదువుతారా? నేను చదవాలి. పేజీ నెంబరు 78. 24:13. పేజీ నెంబరు 78. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరముగా ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో నొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళీ కింద మాట 16వ వచనంలో, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. చదువుకున్న వాక్యం మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కానీ ఆయన శిష్యులు కానీ ఆయన బోధ విన్నవాళ్ళు కానీ అది మర్చిపోయినారు. యేసు ప్రభు ముందే చెప్పాడు, నేను చనిపోతాను, అయినా నేను తిరిగి లేస్తానని చెప్పాడు. చనిపోయిన విషయాన్నే మనసులో పెట్టుకొని ఉన్నారు కానీ ఆయన తిరిగి లేస్తానన్న విషయం మర్చిపోయినారు. ప్రాముఖ్యంగా అదే మర్చిపోయినారు. ఇంకా మన ప్రభు ఇంకా చనిపోయినాడు, మన ప్రభు మనకు ఇంకా ఉండడు అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయినారు. అయితే ఇద్దరు మనుషులు అదే దినము, ఏ దినం ఉందంటే ఆదివారమున, ప్రభు లేచినటువంటి దినాన ఆదివారమున ఇద్దరు మనుషులు ఎక్కడికి పోతా ఉన్నారు? యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను ఒక గ్రామానికి వెళుతూ ఉన్నారు. అంటే వాళ్ళ పనుల మీద పోతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏ సంగతుల గురించి మాట్లాడుతున్నారు? జరిగిన ఈ సంగతులను గూర్చి నొకరితో ఒకరు సంభాషించుకుంటుండ్రి. ఏ సంభాషిస్తున్నారు అంటే యేసు ప్రభువును సిలువకేసిన సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఆ సిలువలో, ఆ యెరూషలేము వీధులలో ఆయన పైన వేసిన అబద్ధ సాక్ష్యాలు, అబద్ధపు మాటలు, ఆయనను కొట్టినేది, తిట్టినేది, ఉమ్మేసినది, కిరీటం పెట్టినది, 39 కొరడ దెబ్బలు కొట్టినది, సిలువ వేసినది, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ దగ్గరుండి చూశారు కనుక అన్నీ ఒకరినొకరు దాని గురించి ఆలోచన చేసుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే యేసు ప్రభువే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాడు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో సంభాషిస్తూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూడండి. వారు సంభాషించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వాళ్ళు గుర్తుపట్టినారా? గుర్తుపట్టలేదు. యేసు ప్రభు తానే వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరిని గురించి మాట్లాడుతున్నారో, ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారో ఆయనే వాళ్ళ దగ్గరికి వచ్చి నడుస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆయనను గుర్తుపట్టలేదు. ఎందుకు వాళ్ళు గుర్తుపట్టలేదు? వాళ్ళకు యేసు ప్రభు తిరిగి లేస్తాడన్న నమ్మకం వాళ్ళకు లేదు. కాబట్టి మా ప్రభు ఇంకా లేచి ఉండడు, చనిపోయినాడు అనే భ్రమలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మర్చిపోయినారు. అనే భ్రమలో ఉన్నారు కాబట్టి మర్చిపోయినారు.
తిరిగి లేస్తాడన్న నమ్మకం వాళ్ళకు లేదు, మర్చిపోయినారు వాళ్ళు. కానీ ప్రభు లేచినాడు. వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రభువుని గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏ సంభాషించుకుంటున్నారో అన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు మనుషులు దారుంటి పోతా మాట్లాడుకుంటూ పోతుంటే ప్రభు వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాట తీరు గమనించి వాళ్ళని వెంబడించి ఫాలో చేసినాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో పాటు నడుచుకుంటూ పోతూ ఉంటా వాళ్ళు ఆయనను గుర్తుపట్టకుండా ఏమైందంటే వాళ్ళ కన్నులు మూయబడినాయంట. కన్నులు మూయబడినాయంటే వాళ్ళు కళ్ళు మూసుకొని నడుస్తూ ఉన్నారా, కళ్ళు తెరుచుకొని నడుస్తూ ఉన్నారు? దారి నడిచే వాళ్ళు కళ్ళు మూసుకొని నడుస్తారా, కళ్ళు తెరుచుకొని నడుస్తారా? కళ్ళు తెరుచుకొని నడుస్తారు. వీళ్ళు యెరూషలేము దగ్గరలో ఉన్న ఎమ్మాయి అనేటువంటి ప్రాంతానికి నడుచుకుంటూ పోతూ ఉన్నారు. ఈ నడుచుకుంటూ పోయేటువంటి వాళ్ళు కళ్ళు తెరుచుకొనే కదా పోయేది. మరి ఇక్కడ వారు ఆయనను గుర్తుపట్టకుండా వాళ్ళ కన్నులు మూయబన్నాయంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు మూయబన్నాయి, భక్తి సంబంధమైన మనోనేత్రాలు మూయబన్నాయి, శారీరక సంబంధమైన మనోనేత్రాలు కనబడుతూ ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు మూయబడినాయి. ఆదామ వాళ్ళ జీవితంలో కూడా తినకూడదన్న పండు తినాకని చెప్పిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళలో ఏమైనంటే పరిశుద్ధత అనేటువంటి మనోనేత్రాలు మూయబడినాయి, పాపము అనే మనోనేత్రాలు తెరవబడినాయి. వాళ్ళ కళ్ళు మూయబడినాయి. వాళ్ళ కళ్ళు మూయబడిన తర్వాత మళ్ళా ప్రభువే వాళ్ళ కన్ను తెరిచే విధంగా సాయం చేశాడు. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభు యొక్క కార్యాలను ప్రభువుని ముఖాముఖిగా చూస్తూ కూడా ఆయనను మనం గుర్తుపట్టలేదంటే, ఆయనను మనం గమనించలేదంటే ఇంకా మనోనేత్రాలు తెరవలేదని మనం అర్థం చేసుకోవాలి. కొందరికి దేవుడు మంచి వరం ఇచ్చింటాడు, దేవుని ముఖాముఖిగా చూసేటువంటి వరం, మాట్లాడేటువంటి వరం, కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా దేవుడు కొందరితో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రత్యక్షతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే కొందరు ఈ అనుభవం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను 30 సంవత్సరాలైన దేవుడు నమ్ముకున్నా, 30 సంవత్సరాల నుంచి నేను చర్చికి పోతా ఉన్నా, ఏ రోజు నాకు దేవుడు కనపడలేదు, ఏ రోజు దేవుడు నాతో మాట్లాడలేదు, నిన్న మొన్న చర్చికి వచ్చింది, అప్పుడు ఏమకు దేవుడు కనపడినాడంట, అప్పుడు ఏమోతో దేవుడు మాట్లాడాడంట. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు సీనియారిటీ అయిన వాళ్ళక కనపడేది, సిన్సియారిటీగా దేవుని కొరకు జీవించే వాళ్ళక దేవుడు కనపడేది. సిన్సియారిటీగా దేవునికి నమ్మకంగా జీవించే వాళ్ళకు దేవుడు కనపడతాడు, వాళ్ళతో మాట్లాడతాడు. అదే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నాడు. అంటే ఈ హృదయం అనేది శుద్ధిగా ఉందంటే దేవుడు చూసేటువంటి అవకాశం ఉంది, దేవుని చూడొచ్చు. అంటే దేవుని చూడలేకపోతున్నామంటే కారణం ఏంటంటే ఈ హృదయము శుద్ధి అనేది లేదు, ఎక్కడో కల్మషం అనేది ఉంది, ఎక్కడో దేవునికి వ్యతిరేకమైన అలవాటు పొరపాట్లు ఉన్నాయి. అందుకని దేవుని యొక్క ముఖాన్ని చూడలేకపోతున్నారు, దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతున్నారు. ప్రభు ఒకవేళ మన మధ్యలో మనతో పాటు ఉండి నడుస్తూ ఉన్నా కూడా ఈయన ప్రభు అని గుర్తించలేని పరిస్థితులు కూడా ఉన్నాం మనం. ఆయన కనపడడానికి, ఆయన మనతో మాట్లాడడానికి మన దగ్గర వచ్చి నిలవన్నా కూడా ఈయన ప్రభు అని మనం గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. అదే ఆనాడు మనుషులు యేసు వాళ్ళతో పాటు నడుస్తూ ఉన్నా కూడా ఆయన అని వాళ్ళు గుర్తుపట్టలేదు. ఒకవేళ ఆయన ఏమైనా రూపురేఖలు మారిపోయినాయా, స్వరూపం మారిపోయిందా, వాయిస్ మారిపోయిందా, ఏం మారిపోయింది? ఏమీ మారలేదు. ఏమంటే మహిమ దేహము ధరించుకొని ఉన్నాడు. శరీరముతో కనబడినప్పటికీ మహిమ దేహం ఆయనలో కనపడుతూ ఉంది. ఒకవేళ దేహాన్ని కొన్నిసార్లు గుర్తుపట్టలేం, ఒకవేళ ఉన్న కొన్ని నెలలు పట్టిందా గుర్తుపట్టుకోవడానికి, 3 రోజులే గ్యాప్, 3 రోజుల్లోనే మనిషిని కనబడకుండా పోతారు. కాబట్టి ఆయనను వాళ్ళు గుర్తుపట్టలేకపోయినారు. ఒకవేళ ఆయన మాట్లాడే మాట వాయిస్ను గుర్తుపట్టచ్చు కదా. కొన్నిసార్లు ఏదన్నా ముసుగు కప్పుకొని వచ్చారని కనుక్కోలేం, ఎవరని తెలియదు. మాట్లాడితే స్వరం అన్న మనకు అర్థమవుతుంది కదా, మాట్లాడే వాయిస్ అన్నా ఇది పలానల్ల వాయిస్, ఇది ప్రభు వాయిస్ ఏమో, ప్రభునేమో చూడొచ్చు కదా. మాట వింటూ ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నారు, కానీ ఈయన ప్రభు అని గుర్తించలేకపోతున్నారు. అంటే ఇది అన్య ప్రజల గురించి కాదు, కానీ ఆత్మీయ బిడ్డల్లోనే ప్రభు అనేక సార్లు అనేక విధాలుగా దేవుడు మనతో కలిసి నడుస్తున్నప్పటికీ కూడా
మనం ప్రభువుని గుర్తుపట్టలేని ఆత్మీయత లోపం కలిగినటువంటి వారుగా మనం ఉన్నాం. ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు మూయబడినటువంటి వారుగా మనం ఉన్నాం. ప్రభువుని ఒకవేళ మనం ఈరోజు చూడకపోవచ్చు, కానీ ఒకరోజు ముఖాముఖిగా ఆయన చూసేటువంటి రోజులు వస్తాయి మనకు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని ఖచ్చితంగా చూస్తారు. ప్రభువును చూడాలన్న ఆశ ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. కానీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. నాకు దేవుడు కనిపించేటువంటి విషయంలో ఎక్కువ శాతం మా నాన్న రూపంలోనే కనపడతాడు, మా నాయన రూపంలోనే కనపడతాడు, మా నాన్న రూపంలోనే నాతో మాట్లాడతాడు. ఎందుకు? నేను అనేక సార్లు నా తండ్రి అని ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటా. ఈయన జన్మనిచ్చిన తండ్రి అయితే ఆయన సృష్టికర్త అయిన తండ్రి. హల్లెలూయా. కాబట్టి తండ్రి రూపంలో కనపడుతున్నట్టు అర్థం ఏంటి? నా తండ్రి ఆయన. ఈయన శారీరకంగా నన్ను జన్మనిచ్చిన తండ్రి కావచ్చు, కానీ ఆయన సృష్టికర్త అయిన తండ్రి కాబట్టి తండ్రి రూపంలో నాతో కనపడుతున్నాడు, తండ్రి రూపంలోనే నాతో మాట్లాడుతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. చాలాసార్లు కొన్ని ప్రార్థనకు జవాబు కానీ, పనులు చేసే విషయంలో కానీ కొన్ని క్లారిటీ ఇచ్చడానికి దేవుడు మా నాన్న రూపంలో నాతో మాట్లాడతాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు స్వరాన్ని మనం విని గుర్తించగలిగినటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మనం ముందుకు కొనసాగాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి 17 వచ్చింది చదవండి. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖములై నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయే ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ ఇద్దరి మనుషులను ప్రభు అడిగాడు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇద్దరు రెస్ట్ లేకుండా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారే, దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారంటే ఆయనకు తెలుసు, కానీ అడిగినాడు ఏం చెప్తారని. వాళ్ళు ప్రభు వైపు తిరిగి చూసి మాట్లాడుతున్నాడు. ఈ యెరూషలేములో జరిగిన చరిత్ర చుట్టుపక్కల అంతా తెలిసిపోయింది ఏం జరిగినది. నువ్వు ఆ యెరూషలేములో బస చేసినావే, అంటే నిద్ర చేసినావే, ఇన్ని దినాల్లో అక్కడ ఉంటావే, ఈ యెరూషలేములో ఇంత ఘోరం జరిగితే నీకు తెలియదా అని అడిగారు. ఏం జరిగిందంటే వాళ్ళు చెప్పారు ఇక్కడ ప్రభువుని గురించి, నజరేయుడైన యేసుక్రీస్తుని గురించిన సంగతులే. ఇప్పుడు ఈ ఇద్దరు మనుషులు ప్రయాణం చేస్తూ ప్రయాణంలో ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభువుని గురించి మాట్లాడదు. అందుకనే 19 వచనం చూడండి. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే అన్నారు. వాళ్ళు ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏ సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే యేసు ప్రభువుని గురించి మాట్లాడుకుంటున్నారు, యేసును గురించిన సంగతులు మాట్లాడుకుంటున్నారు. దేవుని మహిమ కలుగునుగాక. ఇది ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేయాలి. ఆత్మీయ బిడ్డలు, దేవుని కొరకు జీవించేటువంటి వాళ్ళు, ప్రభువుని ఆశ్రయించి ప్రభు కొరకు జీవించేటువంటి వాళ్ళు, ఇద్దరు ముగ్గురు మనం కూర్చున్నప్పుడు ఏ సంగతుల గురించి మనం మాట్లాడుకుంటాం? ఖచ్చితంగా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. నాకు ఒకరు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. లోకంలో ఆ ఊర్లో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడుకుంటాం. ఇంకోరు లేని వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఆత్మీయ బిడ్డలు, దేవుని బిడ్డలు ఇద్దరు ఒక చోట కలుసుకుంటే దేవుని గురించిన సంగతులే మాట్లాడాలి తప్ప మరొక విషయం గురించి మాట్లాడకూడదు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ పోవడానికి చాలా విషయాలు ఉంటాయి. పర్సనల్ విషయాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబ విషయాలు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం యేసు ప్రభువుని గురించిన సంగతులే వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారంటే, అలా మాట్లాడుకోవడం వలన ఏం జరుగుతుందంటే ఆత్మీయతలో వాళ్ళు బలపడతారు. దేవుని మహిమ కలుగునుగాక. ఒకరు తెలిసిన సంగతులు, ఒకరు తెలుసుకున్నటువంటి ఒక మర్మాలు ఒకరు షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆత్మీయతలో ఇంకా బలం పొందుకొని పోతారన్నమాట. అవన్నీ పక్కన పెట్టి ఏదో లోకానుసారంగా లోకంలో ఉన్న మనుషులను ఎవరినో ఒకరిని నోట్లు వేసుకుని వల్లుకుంటున్నాం అనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అందుకనే బైబిల్ ఒకసారి రాయబడిందంటే తన భక్తులు మాట్లాడుచుకుండగా ఆయన జ్ఞాపకార్థంగా గ్రంథాన్ని రాశాడంట.
ఆత్మీయ బిడ్డలు కూర్చొని ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూసి ఒక జ్ఞాపకార్థంగా గ్రంథం రాశాడు. ఏం రాశాడంటే, మనం యేసుక్రీస్తుని గురించిన సంగతులు మాట్లాడుకుంటున్నామా, లోకం గురించి మాట్లాడుకుంటున్నామా, ఎవరిని గురించో మనం మాట్లాడుకుంటున్నాం అనేది, ఏం మాట్లాడినాం అనేది రాసి పెడతా ఉన్నాడు దేవుడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు సన్నిధికి చేరిన తర్వాత దేవుడు లెక్క అడుగుతాడు. 10 మందిలో నిన్ను కూర్చోబెట్టాను ఎందుకోసము? వాళ్ళ విషయాలు నువ్వు వినడానికి కాదు, వాళ్ళు ఏదో చెప్తే నువ్వు వినడానికి కాదు, నువ్వు నా గురించి చెప్పడానికి నేను అక్కడ కూర్చోబెట్టాను. నేను చెప్పినావు నా గురించి అని దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తాం మనం? నాకు ఇంతకుముందు మోటార్ సైకిల్ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఆటో ఉన్నప్పుడు కానీ, కొంతమంది వ్యక్తులు ఉన్నప్పుడు నాకు దేవుడు ఆటోమేటిక్గా ప్రేరేపిస్తాడు. నా గురించి చెప్పు, సువార్త చెప్పు, వాక్యం అట్లా ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది, చెప్పాలనిపిస్తుంది. ఆ చెప్పిన తర్వాత నా వెనక ఉన్నటువంటి వ్యక్తి ఎలా రియాక్షన్ అవుతాడో, సువార్తకు స్పందించడా లేకుంటే వ్యతిరేకులుగా మారిపోతాడా? ఈ దినాల్లో వ్యతిరేకులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ తెలియదు కదా, చెప్పాలా వద్దా అనే ప్రేరేపణ వచ్చినప్పుడు ప్రభు చెప్పమని ప్రేరేపణ ఇచ్చినాడు. చెప్పదాం ఏమన్నా కానీ అని చెప్పేసి సువార్త చెప్పుకుంటూ పోతాను. ఒకవేళ ఆ సమయంలో ప్రభు నాకు సువార్త చెప్పమని ప్రేరేపణ ఇచ్చి దాన్ని నేను చెప్పకుండా నేను వెళ్ళిపోయినాను అనుకో, ఆ వ్యక్తి కొన్ని క్షణాలు చనిపోతే నరకానికి పోతాడు. అప్పుడు నన్ను అడుగుతాడు తీర్పు. ఆ మనిషికి సువార్త చెప్పని నేను అక్కడ కూర్చోబెడితే, నువ్వు సువార్త చెప్పకుండా నువ్వు దేని గురించి ఆలోచన చేసి దేని గురించి భయపడి నా గురించి నువ్వు చెప్పకుండా ఉందో అతను చనిపోయి నరకానికి వచ్చే దీనికి సాక్ష్యం నువ్వే అంటాడు. దేవుని మహిమ కలుగునుగా. అంత తొందరలోనే మంచి చనిపోతాడు అనొద్దు. ఈ మానవుని జీవితం ఎటువంటిదంటే నీటి మీద బుడగ లాంటిది. వర్షాలు పడేటప్పుడు నీటి మీద బుడగలు వస్తాయి. ఏం చెప్పుంటాయి అవి? కొన్ని సెకండ్లలో ఫట్ అని వెళ్ళిపోతూ ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. పాట పాడారు ఎవరు? సాయిలన్న. తొడిగే చెప్పులకు గ్యారెంటీ ఉంది, వేసుకునే వస్త్రాలకు గ్యారెంటీ ఉంది, పిన్ను చూది కూడా గ్యారెంటీ ఉందంట, ఫోన్ కూడా గ్యారెంటీ ఉంది. ఈ గుండెకి మాత్రము గ్యారెంటీ లేదు. ఇది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కాబట్టి ఆగిపోయే సమయం దేవునికి తెలుసు. ఆగిపోక మునిపే దేవుని గురించి చెప్పాలని కొంతమంది దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు, వాళ్ళ ద్వారా ప్రకటించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్న అనంతపురం నుంచి వచ్చేటప్పుడు మా పాస్టర్లంతా కూర్చొని మేము మాట్లాడుకుంటా ఉంటే ఎవరినో గురించి మాట్లాడుతుంటే నేను చెప్పాను, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు, ఏదైనా దేవుని గురించి చెప్పండి, ఒకవేళ అటు లేకుంటే ఒక పాట పాడండి, మనమే కదంతా, పాట పాడని నేను చెప్పిన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవి కొన్నిసార్లు యథార్థంగా చెప్పినప్పుడు కొంతమంది కోపాలు వస్తాయి. అయినా పర్లేదు, దేవుని గురించి చెప్పాలా, దేవుని గురించి పాడాలి. భక్తులు పాట పాడుకున్నారు. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా. ఇలా పాడతామంటే చాలా విషయాలు మనం సొంతంగా కై కట్టుకొని కూడా పాడుకోవచ్చు. ఎంతవరకు అంట? ప్రాణమున్నంత వరకు. ఈ కంఠంలో ఊపిరి ఆగిపోయేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు ఈ స్వరము దేని కొరకు వాడాలంట? దేవుని కొరకు వాడాలి. నాకున్న స్వరం, నాకున్న గలం, నాకున్న గొంతు ఇది దేవుని కొరకే వాడబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా ఏమంట, వాళ్ళు యేసుక్రీస్తుని గురించిన సంగతులే మాట్లాడుకున్నారు కానీ మరొక్క దాని గురించి మాట్లాడుకోలేదు. ఒకవేళ వాళ్ళ మధ్యలోనికి ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? వాళ్ళు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆయన వాళ్ళ మధ్యలోనికి వచ్చారు. వాళ్ళు కన్నా ఇంకొక సందర్భానికి గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు కాదు. మీరు మాట్లాడేటప్పుడు మీ మధ్యలోనికి యేసు ప్రభువు రావాలని కోరుకుంటున్నారా? నేను కోరుకుంటున్నా. నేను, నా పిల్లలు, నా భార్య, పిల్లలు కూర్చొని ప్రార్థన పాడేటప్పుడు ప్రార్థన చేసి మా మధ్యలోనికి రావాలని నేను కోరుకుంటాను.
అలాగూ రావాలంటే, అలాగ మన మధ్యలోనికి ఆయన రావాలంటే మనం ఆయన గురించిన తలంపులే కలిగి ఉంటే ఆయన మనలోనికి వస్తాడు. ఈ ఇద్దరు మనుషులు యేసు ప్రభువు గురించినే ఆలోచన చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆయన, లేకపోతే రాడు ఆయన. కానీ ఆయన వాళ్ళు గుర్తుపట్టలేకపోయినారు. గుర్తుపట్టలేకపోయినా వాళ్ళ మధ్యలోనికి యేసు ప్రభు వచ్చినాడు కదా, చాలు ఇంకేం కావాలి. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనకు దేవుడు పక్కన నిలబడి ప్రార్థన వినాలి. ఎలా వినాలంట? మనం ప్రార్థన చేసేటప్పుడు మన పక్కన నిలబడి ప్రార్థన వినాలి. అలా వినాలంటే ప్రార్థనలో కూర్చొని కూడా కొంతమంది సెల్ ఫోన్ ఆపరేటింగ్ చేస్తారు దేవుడు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలా, ఫోనే పక్కన పారేసేయాల. హల్లెలూయా. ఒకవేళ ఫోను ద్వారా ఏదైనా ఆత్మీయంగా బైబిల్ గురించి కానీ, స్టడీ బైబిల్ కానీ కొన్ని ఉన్నాయి, పాటలు పాడడానికి కానీ దానికి ఉపయోగించుకోవాలి. కానీ ఇంకా దేనికి మనం వాడకూడదు. అది ఇంకా మాట చెప్పాలంటే అసలు ఫోనే పక్కన పెట్టేసేది మేలు. ఇంకా దేవుని మహిమ కలుగునుగా. ఏకదాటిగా ప్రభువుని గురించిన మనం ఆలోచన కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు మన మధ్యలోనికి వస్తుంది. లేట్ చేయకుండా దేవుడు పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు నుంచి మనం ఎక్కడ ఎవరి గురించి మాట్లాడకుండా దేవుని గురించి మనం మాట్లాడాలి. మనం ప్రభువుని గురించే మనం మాట్లాడాలి తప్ప వేరే వాళ్ళ గురించి ఏది కూడా మనము మాట్లాడకూడదు. ఇతరులకు తీర్పు తీర్చే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. తీర్పు తీర్చుట నా పని అన్నాడు ఆయన. తర్వాత మూడోదిగా ప్రభువుని వాళ్ళు గుర్తుపట్టలేదు కదా. వాళ్ళు చేరాలనుకున్న ఊరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ప్రభువుని వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఇప్పటికే చీకటి పడింది, పొద్దుపోయింది, నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయలేవు, ఈరోజు మాతో పాటు ఉండు, మా ఇంట్లోనే ఉండు అని యేసు ప్రభువును ఆ ఇద్దరు మనుషులు వాళ్ళ ఇంటికి తీసుకుపోయినారు. ఆ ఇంటికి తీసుకుపోయినప్పుడు కూడా ప్రభువుని వాళ్ళు గుర్తుపట్టలేదు. అప్పుడు వాళ్ళని అడిగాడు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఆహారం ఉందా అంటే వాళ్ళు ఏవో తీసుకొచ్చారు. చూడండి, అది 24 వచ్చింది, చదువుకుందాను. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి దగ్గర వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, 29 చదువు. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువును వాళ్ళు ఇంటికి తీసుకుపోయినారా. ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఆహారం పెట్టినారు, రొట్టె ముక్కలు పెట్టినారు. ప్రభు ఏం చేసినాడు, దాన్ని చేతిలో పట్టుకొని దాన్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇట్లా ఇడిచి వాళ్ళకి ఇచ్చినాడు. వాళ్ళు ఎప్పుడైతే ఆ రొట్టె ముక్కను తిన్నారో అప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడినాయి. అంటే వాళ్ళు మోసుకొనేం లేరు, ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు, ప్రభుని చూడగలిగిన మనోనేత్రాలు వాళ్ళు కలిగి ప్రభువును చూశారు, ప్రభువును గుర్తుపట్టారు. ప్రభువును గుర్తుపట్టిన తర్వాత ప్రభు ఎంతసేపు ఉన్నాడు అక్కడ, కొన్ని సెకండ్లలో మాయమైపోయినాడు. ఆయన అదృష్టమైపోయినాడు, వెళ్ళిపోయినాడు. అబ్బా ఇంతకాలం ఇంతసేపు మాతో పాటు దారిలో నడుచుకుంటూ వచ్చినది ప్రభువునా, ఈ ప్రభువును మనం గుర్తుపట్టలేకపోయినా. అప్పుడు వాళ్ళు ఒకరినొకరు ఎంత పని చేసుకుంటారా, ప్రభు వచ్చినా కూడా మనమే గుర్తుపట్టలేకపోయినామే, మనం మాట్లాడలేకపోయినామే అని ఒకరికొకరు భయాకాంతులు అయిపోయినారంట. అప్పుడు జరిగిన సంఘటన అంతా గుర్తు చేసుకుని ఏం చేశారు, వాళ్ళు మరుగై ఉండలేదు. ప్రభు లేచినాడు, మా దగ్గరికి వచ్చాడు, మేము చూసాము, మాతో పాటుగా భోజనం చేశాడు అని ఆ సందర్భాన్ని చెప్పడానికి మళ్ళీ యెరూషలేముకు ప్రయాణం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చినాడు. అంటే అప్పుడు యెరూషలేము నుంచి ఎమ్మాయి అనేటువంటి ప్రాంతానికి ప్రయాణం చేశాడు. ఎమ్మాయి అనే ప్రాంతంలో ఒక ఇంటిలో ప్రభుని ముఖాముఖిగా చూశారు. మళ్ళీ తిరిగి ప్రయాణం ఎక్కడ చేస్తున్నారు, యెరూషలేముకు వస్తున్నారు. ఎందుకు యెరూషలేముకు వస్తున్నారంటే యెరూషలేములో విస్తారమైన దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళకందరికీ ప్రభు లేచిన సంగతిని తెలియజెప్పాలన్న ఆతృతతో, ఇంట్రెస్ట్తో పరిగెత్తుకుంటూ మళ్ళా
యెరూషలేమునికి వచ్చినారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మూడో పాయింట్. ఎప్పుడైతే ప్రభువుని గురించి మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే ప్రభువుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించబడతామో, ఆ రోజు నుంచి మన తపన, మన గురి ఏముండాలా? నేను తెలుసుకున్న సత్యం ఇంకొకరు తెలుసుకోవాలి, నేను తెలుసుకున్న నా ప్రభువుని గురించి వాళ్ళు కూడా తెలుసుకోవాలి, నేను పొందుకున్న ఈ రక్షణ వాళ్ళు కూడా పొందుకోవాలనే తపన కలిగి పరుగు పరుగున వెళ్ళి సువార్తను ప్రకటించేటువంటి స్వభావం కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ ఇద్దరు మనుషులు ప్రభువును మనం చూసా ఇంకా సార్లు అనుకోలేదు. వాళ్ళు చూసిన సందర్భాన్ని ఇంకా అనేకులకు తెలియాలి. ప్రభు లేచినాడన్న సందర్భం అనేకులకు తెలియాలని మళ్ళా యెరూషలేముకు పరిగెత్తుకుంటూ వచ్చి అనేకులకు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళలో కొందరు నమ్మినారు, కొందరు నమ్మలేదు. నమ్మడం, నమ్మించడం మన పని కాదు. ప్రభువుని గురించిన సత్యవాక్యము, చక్కని సువార్తను మనం ప్రకటించడం మన బాధ్యత. నమ్మడం, నమ్మకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. అది మనమేం చేయలేం. ఎవరిని బలవంతంగా నొప్పింపి చేయలేం కదా. ఎవరిని బలవంతంగా ఈ దీంట్లోకి రానని ఎవరు చెప్పరు. మంచి మార్గం అని తెలియజేయడం మన పని. ఏ మార్గం వెళ్ళాలన్నది వాళ్ళ ఇష్టం. అది దేవుని మహిమ కలుగునుగాక. వాళ్ళు త్రోవలో పరిగెత్తుకుంటూ ప్రభువుని గురించి వచ్చి యెరూషలేములో ప్రకటించారు. ఈరోజు నుంచి మనం ఏం చేయాలా? మనం కూడా మనకు పరుగు పందెం ఉంది. మనకు అప్పగించిన బాధ్యత. దేవుడు ఈ లోకంలో మరి ఎన్నో రకాల మరణ సంబంధమైన రోగాల మధ్యలో దాటించుకొని తిరిగి ఈ దినాన మనం సజీవ లెక్కల్లో ఉంచాడంటే ఇంకా ఈ లోకంలో దేవుని కొరకు మనం చేయాల్సిన పని ఏదో దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఉంది. దానిని మనము చేయాలి. దేవుని మహిమ కలుగునుగాక. వాళ్ళు ప్రభువుని ఏం చేశారంటే మర్చిపోయినారు. ఇంకా తర్వాత చూడండి ఇక్కడ లాస్ట్లో వారి ప్రభు మాటలు వింటున్నగా వాళ్ళకి ఏం జరిగిందో చూడండి. ప్రభు మాటలు వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళలో ఏం జరిగిందో చూడండి. మంట పుట్టిందంట. అదే అధ్యాయంలోనే ఉంటుంది. 32 వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఒకనితో ఒకడు ఏమంట? వాళ్ళు ఎవరు? ఆ ఇద్దరు మనుషులే. ప్రభు వాళ్ళ దగ్గర నుంచి అదృష్టై మాయమైపోయిన తర్వాత అనుకుంటూ ఉన్నారు. ప్రభు త్రోవలో ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట మన హృదయంలో మంట పుట్టలేదా అన్నాడు. మంట అంటే ఆత్మీయ మంట. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండలో బద్దలు చేయి సుత్తె వంటిది కాదా అన్నాడు. అంటే దేవుని మాటలు కొన్ని పోల్చారు. బండలకు పోల్చారు, సుత్తెకు పోల్చారు, అగ్నికి పోల్చారు, నీళ్లకు పోల్చారు. ఇక్కడ ప్రభు అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని ఏం చేస్తుంది? అగ్ని డ్యూటీ ఏంటి? కాల్చివేయడం. అగ్ని అంటే కాల్చివేయడం, పనికి రాని దాన్ని కాల్చివేయడం. అంటే ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే మాట ద్వారా మనలో ఉన్న శరీర కార్యాలు ఆ మాట, ఆ మంట ద్వారా ఏమైపోవాలంటే కాలి బూడిదైపోవాలంట. దేవుని మహిమ కలుగునుగాక. ప్రభు ప్రకటిస్తున్న మాటల ద్వారా, ఆ మాట ద్వారా శరీర కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ మంట ద్వారా కాలి బూడిద చేయబడాలి. కొందరిలో కాలి బూడిద చేయబడుతున్నాయి, కొందరిలో కాలి బూడిద చేయబడడం లేదు. అంటే ఎంత చెప్పినా లెక్క చేయని, ఎన్నిసార్లు గద్దించినా లెక్క చేయని స్వభావం. దేవుడు తన సేవకుల ద్వారా లేకుంటే బైబిల్ చదువుతున్నప్పుడు కానీ మన జీవితాల్లో ఉన్న శరీర కార్యాలను ఎత్తు చూపుతూ ఉంటాడు. అవి ఆయన మంట ద్వారా కాలి బూడిద చేయబడాలి. దైవజనుడు యేసన్న గారిని పిలిచారంట. ఆయన ఆ రోజుల్లోనే ఒక 30-40 సంవత్సరాల కిందంటే మంచి కోటీశ్వరులు, కానీ ఇల్లు విడిచిపెట్టి వచ్చి సేవ చేస్తూ ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులు వచ్చి పిలిచినారంట. రా ఇంటికి వచ్చేసి నీకు ఆస్తి పంచిస్తాం, నువ్వు సేవ చేసుకొని నీ ఆస్తి నీకు ఇస్తామంటే ఆయన అన్నాడంట, దేవుని బలిపీఠం మీద దేవుని సేవలో నేను ఇట్లా సగం కాలిపోయినాను,
ఇంకా సగం ఉంది కాలిపోయేది. ఇంకా సగం కాలిపోయిన తర్వాత నేను దేనికి పనికి వస్తావా, నేను దేనికి పనికిరాను, దీనికి తప్ప నన్ను వదిలేసింది అన్నాడు. అంటే దేవుని మాట ద్వారా దేవుని సన్నిధిలో ఆయన కాల్చబడినాడు. తన జీవితం కాల్చబడింది, శరీర కార్యాలు కాల్చబడ్డాయి. సగం ఉంది, ఇంకా కాలిపోయేది, సగం కూడా కాలిపోతుంది కొన్ని దినాల్లో. అంటే దేవుని సేవకు వచ్చిన తర్వాత సేవలోనే నిలబడాలండి. మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోవడము, సేవ మానుకొని తిరగడం అది అవమానకరమైనది అన్నమాట. అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఆస్తి పంచుకొని ఆస్తి ద్వారా నేను అనుభవించడానికి నాకు ఇష్టం లేదు. నేను దేవుని సేవలోనే కాలిపోతా, దేవుని సేవలోనే కరిగిపోతా. నాకు ఇదే సంతోషం, నాకు ఇదే చాలు. నాకు ఆస్తి వద్దు, అంతస్తులు వద్దు, బిల్డింగులు వద్దు, ఏమొద్దు నాకు అని చెప్పేసినాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని సేవ కొరకు ఆస్తులు పట్టించుకోరు, అంతస్తులు పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. ఎందుకంటే దేవుని సేవలో ఉన్న ఆనందం అటువంటిది. ఆనందంలో వచ్చే ఆస్తిని గురించి ఎవరు ఆలోచించరు. ఉంటే పోతే పోయిన పనుకుంటారని. వచ్చే బెనిఫిట్ల గురించి కూడా ఎవరు ఆలోచించరు. దేవుడు చూసుకుంటారులే అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత యెరూషలేములోకి వచ్చిన తర్వాత యెరూషలేములో వీళ్ళు ఆ ఇద్దరు మనుషులు వచ్చి చెప్తా ఉన్నారు శిష్యులకందరికీ, మేము యేసుప్రభువుని చూసాం, త్రోవలో ఆయన మాతో పాటు నడుచుకుంటూ వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, మాకు రొట్టె ఇచ్చాడు, మేము తిన్నాం, మా కళ్ళు తెరబడినాయి, మేము ప్రభు చూసాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయపడుతున్నారంట. నిజమా అబద్ధమా అని. ఆ సమయంలో 36వ వచనంలో వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో అనెను. వారు దిగులుపడి భయాక్రాంతులై భూతం తమకు కనబడనని తలంచిరి. ఒక మాట ఆలోచించండి. ఫస్ట్ ఆ ఇద్దరు మనుషులు వచ్చి చెప్పగానే భయాక్రాంతులు అయిపోయినారు. అంటే వీళ్ళు చూసింది ప్రభువును చూశారా లేకుంటే ప్రభు దయాన్ని చూశారా అని. అంటే వాళ్ళ లెక్కలో ఎలా ఉందంటే, ఒక మనిషి చనిపోయి కనపడితే ఏమంటారు చెప్పండి? దయం. అంటే యేసు ప్రభు చనిపోయినాడు, మళ్ళీ ఆయన కనపడుతానంటే అర్థం ఏంటి? ఆయన దయమే ఇచ్చినాడు. ఎంత అమాయకుండారని కూడా చూడండి. ప్రభు చెప్పాడు నేను చనిపోతే తిరిగి లేస్తారనేనా అని చెప్తే, ఆయన లేచిన తర్వాత ఈయన భూతమని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ ఇద్దరు మనుషులు మేము ప్రభువుని చూసామని చెప్తే నీకు కనపడిన రేపు మాకు కనపడతాడేమో, అంతే కదా. ఈరోజు నీకు కనపడాలంటే రేపు నాకు కనపడతాడేమని భయం. వాళ్ళు ఇంకా అలా భయపడుతూ మాట్లాడుకుంటుండగానే వాళ్ళ మధ్యలోనికి వచ్చేసినాడు ప్రభు. తలుపులు అయిపోయినాయి, వాళ్ళ మధ్యలోనికి వచ్చేసి ఏం చెప్తున్నాడు? మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో అన్నాడు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు? కలవరపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉంటే వాళ్ళ మధ్యలోనికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. పోనీ అప్పుడైనా ప్రభు స్వరాన్ని, ప్రభు మహిమను, ఆయన స్వరూపాన్ని చూసి నిజమే మా ప్రభు లేచాడని ఆనందపడినారా? లేదు, ఇంకా భయాక్రాంతులు అయిపోతూ ఉన్నారు, ఇంకా దిగులు చేస్తూ ఉన్నారు. అయితే చూడండి 37వ వచనంలో, అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతం తమకు కనబడనని తలంచిరి. భూతం అనే చాట చూడమ్మా ఏముందా? 1 ఉంది కదా ఫుట్ నోట్లో, కిందికి వచ్చి చూడండి అక్కడ ఏముంటుంది? మూల భాషలో ఆత్మ. భూతం అంటే ఆత్మ. ఆత్మ అంటే ప్రభు ఆత్మ కనపడింది, ప్రభు దురాత్మ కనపడిందని వాళ్ళు తలంచినారు. అప్పుడు ఆయన మీరెందుకు కలపరుచున్నారు, మీ హృదయములో సందేహం పుట్టనేలా. చదవమా. నేను ఆయనను అనుటకును నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. దేవునికి మహిమ కలుగునుగాక. భూతానికి అది ఆకారంలో ఇలా మనిషి ఆకారంలో కనపడినప్పటికీ పోయి పట్టుకుంటే దాని చేతి దొరకదు. ఎముకలు ఉండవు, కండలు ఉండవు, మాంసం ఉండవు. అది ప్రభు చెప్పిన మాట. కాబట్టి మీరు నన్ను పట్టుకొని చూడండి, నా శరీరాన్ని చూడండి, నా గాయాలు మీరు చూడండి అని వాళ్ళకు చూపించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయినారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతవరకు తడిమి చూసేంతవరకు ఎవరు నమ్మలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది అయిపోయిన తర్వాత త్రోమా వస్తాడు. తోమా అనేటువంటి వ్యక్తి వస్తాడు. వచ్చి నిలవన్నప్పుడు వీళ్ళంతా చెప్తారు, ఎక్కడ పోయింటిరా పనికిమాలోడా, యేసుప్రభు మా దగ్గరికి వచ్చాడు, మేము చూసాం, చాలా అందంగా మేము ఉన్నామంటే నేను నమ్మను అంటాడు. ఆయన ఏమంటాడు? నేను నమ్మను.
మీరు భ్రమపడతా ఉన్నారు, ఎందుకంటే ప్రభు దగ్గర ఎక్కువగా ఆయనతో కలిసి తిరిగారు కాబట్టి మీరు భ్రమలో ఉన్నారు. ఆయన లేచాడంటే నేను నమ్మను అంటాడు. మళ్ళీ అప్పటికి ప్రభు వస్తాడు, నేనే లేచిన అంటాడు. అప్పుడు అంటాడు, ప్రభుతో అంటాడు, నీ గాయాల్లో నేను ఏళ్ళు పెట్టి చూసేంత వరకు నేను నమ్మను అంటున్నాడు. ప్రభు ఏళ్ళు పెట్టి చూపించినాడు. మేకు కొట్టారు కదా ఇక్కడ, ఆ మేకులో ఏళ్ళు పెట్టేంత వరకు తోమని నమ్మలేదు. అక్కడ ఆ సందర్భంలో ప్రభు అంటాడు అంటే తెలిసిన, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే దాని అర్థం ఏంటంటే, తడిమి చూసి నమ్మేదానికంటే అసలు ఏ ఆధారం లేకుండా నమ్ముతారు చూడు, వాళ్ళు ధన్యులు అన్నారు. అంటే ఆ కాలంలో యేసుతో పాటు ఉన్న వాళ్ళంతా చూసినారు ఆయన. మనం చూసినాం యేసు ప్రభుని. ఆ కాలంలో మనం ఉన్నామా? లేం. కానీ ఈ కాలంలో దేన్ని బట్టి మనం నమ్మినాం? యేసు ప్రభుని. ఆయన దేవుడిగా మనం ఎప్పుడు ఒప్పుకున్నాం? బైబిల్లో రాయబడిన వాక్యము అది సత్యమని, యథార్థమైనదని, రియల్ అని, కరెక్ట్ అని మనం నమ్మాం. చూడకుండా మనం నమ్మినాం. మనము ధన్యులం. దేవునికి మహిమ కలుగును గాక. చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళ ధన్యులు. అంటే ఇప్పుడు మన తరం కానీ ఇంకా రాబోయే తరం కానీ ప్రభువును చూడకపోయినా విశ్వసించి నమ్ముతున్నారు చూడు, వాళ్ళు ధన్యులు అన్నారు. దేవుని మహిమ కలుగును గాక. అయితే తర్వాత పశ్చాత్తాపడి గొప్ప సేవకుడిగా తయారై ఆ తోమానే మన భారతదేశానికి వచ్చి మనకు చక్కని సువార్తను ప్రకటించాడు. ఆ తోమ ఇక్కడికి రాకపోతే మనకు సువార్త వచ్చేది కాదు, రక్షణ వచ్చేది కాదు. దేవుని మహిమ కలుగునుగా. చాలా గొప్ప గొప్ప పనులు చేశాడు. ఫస్ట్ మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన ఎవరికి సువార్త చెప్పినాడంటే కేవలం బ్రాహ్మణ్స్, పూజారులకు మాత్రమే సువార్త చెప్పాడు. ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి సువార్త చెప్పినాడు. ఎవరికైనా సువార్త చెప్పొచ్చు, కానీ వాళ్ళకి చెప్పాలంటే కష్టమే, అవునా కాదా? కాబట్టి వాళ్ళకి సువార్త చెప్పాడు. ఎలా సువార్త చెప్పాడంటే, వాళ్ళు నదిలో స్నానం చేసుకుంటూ ఉన్నారంట. ఈ పూజారులు నదిలో స్నానం చేసుకుంటే ఏం చేస్తున్నారంటే, నీళ్ళు ఇట్లా పైకి ఎక్కి ఇట్లా చల్లుతారు కదా, పైకి చల్లిన తర్వాత అవి కిందికి వస్తాయి. స్నానం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినారు, మీరు స్నానం చేస్తూ ఉన్నారు, నీళ్లు పైకి చల్లుతున్నారు, కిందికి వస్తూనే ఉన్నాయి, అట్ట కాదు, నీళ్లు చల్లితే అలాగ నిలబడిపోవాలన్నాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఏం వేసినా కూడా భూమి మీదకి రావాల్సిందే. చిన్న చెత్త అయినా సరే, వెయిట్ లాస్ ఉన్నదని నిదానంగానే భూమి మీదకి రావాల్సిందే. అలాంటిది నీళ్లు పైకి చల్లితే పైన నిలబడిపోతాయా? ఎట్లా నిలబడిపోతాయి? నువ్వు చల్లి చూపించు అంటే నదిలోని దిగి నీళ్ళు చేతితో తీసుకుంటే పైకి చల్లితే అట్టే నిలబడిపోయినాయి నీళ్ళు. ఇదేం భక్తురా స్వామి, నువ్వు నిజమైన భక్తుడు ఉన్నట్టు ఏంది నీ మంత్రం ఏంది, నీ ఏంది చెప్పంటే, నా మంత్రం లేదైనా నా యేసు నా సర్వశక్తి మంత్రుడు అన్నాడు. దేవుని మహిమ కలుగుండగాక. అప్పుడు అక్కడ ఆ మహిమను చూసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ అంతా మారిపోయి బాప్తిసం తీసుకొని వాళ్ళు పాస్టర్లకు తయారైపోయినారు. మొట్టమొదటిగా క్రైస్తవులుగా భారతదేశంలో మారింది ఎవరంటే బ్రాహ్మిన్సే. అది తోమ చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగుండగాక. అలాంటి గొప్ప మంచి సేవకుడుగా, ఒక మిషనరీగా మన ప్రాంతానికి వచ్చి గొప్ప సేవ జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభు లేచిన తర్వాత జరిగినటువంటి కొన్ని విషయాలు చక్కగా మనం విన్నాం, నేర్చుకున్నాం. ఇవి ఆత్మీయ జీవితంలో మనందరి జీవితంలో ఫలభరితంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక.